హాయ్ గైస్, వెల్కమ్ టు సత్యం సుందరం మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. చాలా అంటే చాలా. ఎన్టీఆర్ మూవీ కూడా అంత ఎక్కదు, ఈ సినిమా అంత బాగుంది. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెంటిమెంట్ ని, ఎమోషన్ ని, రిలేషన్షిప్స్ ని చాలా బాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు డైరెక్టర్. అయితే తమిళ్లో వచ్చిన 96 మూవీ తర్వాత రావడంతో ఆడియన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే తెలుగులో అది ఉండదు, ఉంచనివ్వరు కూడా. ఎందుకంటే మన గురించి తెలిసిందే కదా. ఇది పక్కన పెడితే ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మించి సినిమా ఉన్నది. సినిమా చూస్తున్న ప్రతి ఆడియన్స్ కి, ప్రతి ఒక్కరికి ఆ ఎమోషన్ అనేది టచ్ అవుతుంది. సరే, ఇక సినిమా విషయానికి వస్తే ఇద్దరు బావమరుదులు ఉంటారు. వాళ్ళ రిలేషన్ కూడా ఒక్కరోజే ఉంటది. ఆ ఒక్క రోజులో ఎంత బాండింగ్ ఏర్పడింది అనేదే సినిమా. కాకపోతే ఈ సినిమాలో ఒక విషయం నాకు బాగా నచ్చింది. అంటే సత్యానికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అసలు బావమరిది అవుతాడని కూడా తెలియదు. కానీ అతను బావ అని పిలుస్తున్న ఆ ప్రేమకి లొంగిపోయి తానెవరో తెలియదు అనే విషయం కూడా చెప్పలేకపోతా. మరి ఆ తర్వాత ఏమైంది, అసలు సత్యకి అతను ఎవరో నిజంగా గుర్తుకొస్తుందా లేదా అనేది సినిమా. కానీ ఈ పర్టికులర్ ఎమోషన్ ని కూడా బిల్డ్ చేయాలంటే ఆ మనిషికి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అది లేకపోతే సినిమా మొత్తం దొబ్బేస్తుంది. క్లారిటీ అంటే ఎలా వీళ్ళిద్దరిని కలపాలి, ఎప్పుడు కలపాలి అనేది స్పష్టంగా ఉంటది సినిమాలో. చాలా బాగా చూపిస్తారు కూడా. ఇంకపోతే క్యారెక్టర్స్ విషయానికి వచ్చేది, సినిమాలో చాలా తక్కువ క్యాస్ట్. పొలవమని 100 మందిని పెట్టేసి చెత్త పాటలన్నీ ఇరికించేసి చెత్త బీజిఎంలు కొట్టేసి అలాగే ఉండదు. చాలా నీట్గా ఉంటది. పాటలు కూడా చాలా రిలేటబుల్ గా, అండర్స్టాండింగ్ గా ఉంటాయి. బీజిఎం కూడా ఒక బీజిఎం ఫస్ట్ నుంచి ట్యూన్ అవుతూ ఉంటది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదైతే చాలా బాగుంటది. ఆ ఎమోషన్ ని క్యారీ చేసే బీజిఎం అది. క్యారెక్టర్స్ ఇందులో తిప్పి కొడితే కరెక్ట్ గా 5 క్యారెక్టర్స్ మీదే ఆధారపడి ఉంటది సినిమా అంతా. ఒకటి అరవింద్ స్వామి గారు, కార్తీ, శ్రీదివ్య, దర్శిని గారు, స్వాతి కొండే అనే ఒక అమ్మాయి. వీళ్ళ 5గురితోనే సినిమా అంతా రన్ అవుతూ ఉంటది. పక్కన కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా తక్కువ చేసి చెప్పకూడదు. ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు చాలా చక్కగా నటించారు. మెయిన్ గా అయితే ఇద్దరే బావమరిది అన్నందుకు కరెక్ట్ గా సూట్ అవుతారు సినిమా అంతటికి. అరవింద్ స్వామి, కార్తీ టాప్ నాచ్ ఉంటది. కార్తీ యాక్టింగ్ అయితే ఒక దగ్గర డైలాగ్ ఉంటది, రివర్ దగ్గర ఆకుండా మాట్లాడతారు. చాలా ఎమోషన్ బిల్డ్ అవుతుంది అక్కడ. సత్య ఫుల్ గా బావమరిదికి కనెక్ట్ అయ్యేది కూడా అక్కడే, ఆ సీన్ లోనే. ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చేస్తాడు. ఒక మాట చెప్పగానే ఏం చెయ్యాలో తెలియక పారిపోతాడు వెంటనే. చెప్తున్నాను కదా, ఒక్కొక్క యాక్టింగ్లు చాలా బాగున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి క్లారిటీగా అనిపించింది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయడం కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు పాన్ ఇండియా అవుతాయి. మనం చెప్పుకోకర్లేదు ఇది పాన్ ఇండియా సినిమా అని. అదంతలో అదే పాన్ ఇండియా సినిమా అయిపోతుంది. డబ్బేసి చెప్పుకున్నంత మాత్రాన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోయి. నేనేం తప్పుగా చెప్తున్నాను అనుకోకండి, ఇదే వాస్తవం. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలని రిలీజ్ చేస్తున్నారు, అవి ఏమైనా బాగుంటున్నాయా? బాగున్నా సరే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోతుంది. సగం లాగే సినిమా అంతా. ఒక రకంగా చెప్పాలంటే లాగే ఉంటది ఆ పాన్ ఇండియా సినిమాల్లో కూడా, ఇంకేం ఉండదు. ఇది 3 గంటల సినిమా, 3 గంటలు చూస్తున్నట్టే అనిపించదు, అంత బాగుంది ఈ సినిమా. అరే అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. లాస్ట్ లో కూడా చాలా సెన్సిటివ్ పార్ట్ ని చాలా బాగా చూపించారు, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. నేను ఇంతవరకు ఏ సినిమాకి రేటింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక సినిమాకి రేటింగ్ ఇచ్చి ఇంకో సినిమాకి రేటింగ్ ఇవ్వకపోతే అది తప్పే అవుతుంది. కానీ ఈ సినిమాకి మటుకు రేటింగ్ ఇవ్వాలనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరేమైనా అనుకోండి, 5కి 5. ఇంకా అందులో 100కి 100 ఎంత అయితే అంత. ఇందులో మటుకు మార్పు లేదు. ఈ సినిమా అంత బాగుంది. ఎందుకంటే మనకి కమిటీ కుర్రోళ్ళు అందులో కామెడీ ఉంటది. కమిటీ కుర్రోల్లో ఎమోషన్ కూడా బిల్డ్ అవుతుంది. కానీ ఇందులో చూపించిన ఎమోషన్ అంతా బిల్డ్ అవ్వడం కష్టం. ఇందులో ఫస్ట్ నుంచి ఎమోషన్ అబ్బా. అలాగే కార్తీక్ కామెడీ కూడా అలాగే ఉంటది. అలాగని నేనేదో మన తెలుగు సినిమాల్ని తక్కువ చేసి చూపించట్లే. మన దగ్గర పెద్ద సినిమాలు వస్తున్నాయి కాదనట్లే. పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ఆడుతున్నాయి. నిజం చెప్తున్నా, నాకు ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని సినిమాల్లో అయితే కమిటీ కుర్రాలే ది బెస్ట్ మూవీ. ఇంకా అంతకు మించి వచ్చిన సినిమాలన్నీ ఏదో తీయాలని తీస్తున్నారు అంతే. ఆ తర్వాత దానంతలా నచ్చింది సత్యం సుందరం. ఫుల్ సాటిస్ఫాక్షన్ మూవీ. చూసినంతసేపు ఆనందిస్తాం, బాధపడతాం, ఒక ఎమోషన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. అరే మన చిన్నప్పుడు కూడా ఇలా జరిగిందే అని.
చాలా బాగుంటుంది సినిమా. ఓకే, ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఒక మంచి సినిమాని మీరు మిస్ అవుతున్నారు, వెళ్ళి చూసేయండి కంపల్సరీ, చాలా బాగుంటుంది. దేవరా చూడొచ్చు అని చూడకూడదు అని నేను చెప్పను, కానీ అది మీ ఇష్టం. ఎందుకంటే అది ఎన్టీఆర్కి తగ్గ. RRR తర్వాత ఎన్టీఆర్ని అలా చూడలేం. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టమే, కాకపోతే అందులో ఏం ఉండదు సినిమా అంతా. మరీ పాతగట్టం అంత అయితే కాదు, కానీ పర్లే. కానీ ఆ సినిమా కన్నా ఈ సినిమా మీకు డబల్ ట్రిపుల్ నచ్చుతుంది, ఇది మటుకు పక్కా చెప్తుంది. చాలా బాగుంది ఈ సినిమా. తమిళ సినిమా కదా, తమిళ సినిమా వాళ్ళ కోసం మంచిగా చెప్తున్నాం ఏంటి అని అంటే మటుకు నేనేం చేయను. ఇదే ఇవాళ వీడియో గైస్, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయకపోవడానికి కూడా కారణం సినిమాలు ఏవి బాగోట్లే, ఏదో తీయాలనే తీస్తున్నారా తప్ప మంచి సినిమాలు తీయట్లే ఈ కాలం ఎవరు. ఏదో వాళ్ళ సరదాల కోసం తీసుకుంటున్నారు అంతే. అయినా ఒకటి చెప్పనా, మన దగ్గర కుప్పల మంది హీరోయిన్లు ఉన్నారు. ఎక్కడో బాలీవుడ్ సంకన ఆగుతున్నారు అందరు వెళ్ళి. అది మానుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ హీరోయిన్స్కి అని నేను తప్పు చేసి చెప్పట్లేదు, సోకు ఎక్కువ, అసలు తక్కువ. వాళ్ళకి అసలు అంటే ఏంటో మీకు తెలుసు. యాక్టింగ్ రాదు, ఈట్ రాదు, లవడాల యాక్టింగ్లు చేస్తారు అలా. నాకు అదే దేవరాలో కూడా జాన్వీ కపూర్ యాక్టింగ్ అసలు నచ్చలే, చండాలంగా ఉంటుంది యాక్టింగ్. అది ఒక యాక్టింగ్ ఏనా అనిపిస్తుంది. పక్కన హరితేజ, హిమజ ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ నయ్యం ఇంకా చాలా నీట్గా ఉంటాయి. ఈ జాన్వీ కపూర్ మటుకు ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది సినిమా చూసినంతసేపు. ఇంకా చెప్పాలంటే ఎవరు దేవరా వైఫ్ కింద నటించిన ఆవిడ యాక్టింగ్ నయ్యం, చాలా నీట్గా ఉంటుంది.